ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషనే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు మీ యొక్క వ్యవస్థను మనం ఒకసారి చూస్తే ఎక్కడా లేని వ్యవస్థ ఇది. అలాంటి ఈ వ్యవస్థ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు, పత్రికలు చేరవేయడం, వారెవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం, మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం. ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడుండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో తర్వాత రాను రాను ఆ రోజు నేను చూశాను. ఇప్పుడే మంత్రి గారు ఇక్కడ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ రోజు మీరు చూస్తే విలేజ్ లో అప్పుడప్పుడే టెలిఫోన్లు వచ్చాయి. కాఫర్ వైర్ ఉండేది. ప్రజలు దాన్ని కట్ చేసి మెల్ట్ చేసుకునేవాళ్లు. అంటే అమ్ముకుంటే దాని మీద ఎక్కువ లాభాలు వస్తాయని. అప్పుడు లైట్నింగ్ కాల్ ఉండేది, ఎమర్జెన్సీ కాల్ ఉండేది. లైట్నింగ్ కాల్ చేస్తే ఒక వారం రోజులు అయ్యేది. ఎమర్జెన్సీ కాల్ అంటే జీవితంలో ఎప్పుడు వచ్చేది కాదు. ఈ రోజు ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మీ అందరికీ ఐడియా ఉంటుంది. అందరికీ సెల్ ఫోన్లు రావాలని కోరుకున్నాను. టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ రావాలని కోరుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, మన మంత్రి గారిని చూస్తే, ఈరోజు మొత్తం టెలిఫోన్లు రావడమే కాదు 4G కూడా మన వాళ్లు ప్రారంభించారంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ లైన్స్, మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఇంటర్నెట్లు వచ్చాయి. ఏది వచ్చినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని వచ్చినా మీకు రీప్లేస్మెంట్ మాత్రం ఎప్పుడు రాదు. మీ మానవత్వంతో మీరు పనిచేయగలిగేది మీరు ఒక్కరే చేయగలుగుతారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, కడాన మీరు లేకపోతే మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రాపర్ లాజిస్టిక్స్ వ్యవస్థ ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దట్ ఈజ్ యువర్ కోర్ కాంపిటెన్సీ. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే 1,64,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దగ్గర ఈ రోజు 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 9,100 పైగా పోస్ట్ ఆఫీసులున్నాయి. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇప్పుడే నేను చూశాను, నేను సూపర్ 6 పెడితే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు. 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. టెక్నాలజీ ఎంతున్నా మళ్లీ మీరు లేకపోతే ఆ టెక్నాలజీని మనం ప్రాపర్ గా ఉపయోగించుకునే పరిస్థితిలో కూడా ఉండం. అలాంటిది ఈరోజు బ్యాంకింగ్ సేవలు గాని, బీమా సేవలు గాని, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, పౌర సేవలు, ఈ కామర్స్, లాజిస్టిక్స్ సేవలన్నీ మీ ద్వారా అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇప్పుడే నేను మంత్రి గారిని చూశాను, మీ మంత్రి గారిని చూశాను. ఒకరిని చూస్తే స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ గ్రాడ్యుయేట్, ఇంకొక ఆయన మీ జిల్లాలను చదువుకొని అమెరికాకెళ్లి డాక్టర్గా ఐటీని కూడా ఉపయోగించి అతి పెద్ద కంపెనీ పెట్టి
పార్లమెంట్ లో రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే దానికి చిరునామాగా చంద్రశేఖర్. ఇద్దరు సమర్థవంతమైన నాయకులు. ఇద్దరి అందులో కూడా సింధియా గారిని మీరు చూశారు. మెజెస్టిక్ టచ్ ఇచ్చాడు మీకు. ఇప్పుడు మామూలు కాదు, ఆయనే డిజైన్ చేశాడు మీకు ఒక డ్రెస్ కోడ్. దాన్ని ఏ విధంగా మీకు ఇవ్వాలనో కూడా ఇచ్చి మీ గౌరవాన్ని పెంచడానికి అనునిత్యం పనిచేసే వ్యక్తి సింధియా అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. డబ్బులే కాదు, గౌరవం ఉండాలి. మీరు జాతి కోసం పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 కోసం పనిచేస్తున్నారు. అంటే 2047లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది.